ఇంట్రెస్టింగ్ పొలిటికల్ పిక్చర్. విచిత్రకరం అనలేం కానీ ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి లోకేష్, కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు రాష్ట్రంలో అభివృద్ధి, యువత, సంక్షేమము, పెట్టుబడులు, పరిశ్రమలు, కంపెనీలు, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టు, క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐ, ఇలా రకరకాలుగా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా ఎలా చేయాలి అనే ఒక ఎజెండాతో నిత్యం పనిచేస్తూ ఉంటారు. పని చెయ్యాలి కూడా. సరే, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఎంత కాంపిటెన్సీ ఉంది అనేది అప్రస్తుతం. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ఒక పర్ఫెక్షనిస్టులతో వచ్చిన ప్రాబ్లం ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా కష్టపడి పనిచేస్తారు. బోత్ స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ రెండూ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా అలాగే పని చేయాలి అని ఆశించడం తప్పేం కాదు కదా. ఆయన దగ్గర ఉన్న మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎందుకని? యువతకి ఒక జీల్ ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి, మనకు వచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవాలి అని. దాదాపు 80 మంది పైగానే కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమి అంతా మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు. కానీ పార్టీ అధిష్టానం అలాగే ప్రభుత్వం ఎజెండాకి ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు లేకపోతే ఇంకా నాయకుల ఎజెండాకి ఎక్కడో సింక్ అవ్వట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగానో పార్టీ అధినేతగానో ఆయన చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడండి, కలవండి, వాళ్ళకి దిశానిర్దేశం చేయండి, అనుభవం ఉన్నవాళ్ళు కదా. కొత్త మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి ఇన్ఛార్జ్ మంత్రులు. సో అది ఎందుకు పెద్దగా జరుగుతున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఒక 25-30 మంది పైగా ఎమ్మెల్యేల విషయంలో ఆయన నేరుగా చెప్పిందే, వాళ్ళ రిపోర్ట్స్ అంత బాగాలేదు అని. తెలుగుదేశం పార్టీలో ఒక సంప్రదాయం ఉంది మొదటి నుంచి, ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది. అది అధినేత ముందు పెట్టుకుని వాళ్ళని, ఇదిగో ఇలా ఉంది నీది, మెరుగుపరుచుకో, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ పని చేయని చెప్తూ ఉంటారు. కొంతమంది వింటారు, మార్చుకుంటారు. కానీ ఏమైపోయిందంటే, యాజ్ ఆఫ్ మై అబ్జర్వేషన్, రాజకీయ నాయకులది ఒకటి పోరాటం ఎలా అయిపోయిందంటే, డబ్బులు పెట్టి రాజకీయాల్లోకి రావాలి, అదో పెట్టుబడి, మళ్ళీ ఆ పెట్టుబడికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంటే అంతకు మించి వెనక్కి రావాలి. ఒక పార్టీ గురించి మాట్లాడట్లేదు నేను, దానికోసం పనిచేయాలి కష్టపడి. రెండోది, ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్యం. టికెట్ వచ్చినవాడు ఉంటాడు, రానివాడు ఉంటాడు, టికెట్ కోసం ఆశించేవాడు ఉంటాడు, ఇంకోడు ఉంటాడు, రకరకాల వ్యవహారాలు ఉంటాయి రాజకీయాలు. సో అక్కడ ఆధిపత్యం నిలబెట్టుకోవాలి. కులం, మళ్ళీ వాళ్ళ కులం ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అదొకటి చేయాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఇన్నిట్లో ప్రజా సమస్యల సంగతి ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తారు? 2 ఎజెండాలు. రాష్ట్ర అభివృద్ధిలో మీ రోల్ ఏంటో చూసుకోండి, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల, సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి వాళ్ళకి సొల్యూషన్ ఓరియంటెడ్గా పనిచేయండి. ఇదే కదా, ఇదే చెయ్యాలి కదా. కానీ పాపం దానికి టైం ఎక్కువ ఉండట్లేదు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను అందరి గురించి మాట్లాడట్లా, కొంతమంది గురించి. ఇది ఎజెండా. అంటే ఇక్కడ 2 ఎజెండాలు చెప్పాను మీకు. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా, ప్రభుత్వ అధినేతగా ఉన్న ఎజెండా, ఆయన కింద ఉన్న నాయకుల ఎజెండా. ఇక ఆఫీసర్లది అనేక సార్లు ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయ్యా, సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, మీరు వెళ్ళండి జనాల్లోకి, ఇక్కడ రూముల్లో కూర్చొని మీటింగులు పెట్టి పేపర్ల మీద చేయకండి, బయటికి వెళ్ళండి అని చెప్పి. అసలు అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఇక రాష్ట్రంలో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఏంటంటే ఆయనకు అసలు ఈ ఎజెండాలతో ఏ గొడవ లేదు, ఏ గోల లేదు. ఆయనది ఒకటే సింగిల్ ఎజెండా. అదేంటి? జరుగుతున్న అభివృద్ధిని దీనికి ఎలాగ ఆటంకం చెయ్యొచ్చు, ఎలా ఆటంకపరచచ్చు, ఏ దారులు ఉన్నాయి దానికి. సరే, సంక్షేమ పథకాల అమలు అరాకొరా ఎక్కడో అక్కడ లోపాలు ఉండొచ్చు, అదేమీ ముఖ్యమంత్రి కూడా అంత బ్రహ్మాండంగా 100% చేసేస్తున్నామని కూడా ఏం చెప్పుకోవట్లేదు. కొంత ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామని. సరే, ఈ ఉచితాల మీద ప్రధానమంత్రి ఆర్థిక మండలి చైర్మన్ చాలా గొప్పగా చెప్పారు. అది నేను చర్చలో చెప్తాను. అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, అమరావతికి ఏం చేస్తున్నారు, మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు ఏం చేస్తున్నారు అనేది. సో ఇక్కడ ఈ ఎజెండా మాత్రం జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే, ఇవాళ ఆయన సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి ఎక్కడికి వెళ్తున్నారు? జైలుకి వెళ్తున్నారు.
అది ఎక్కడన్నా కొత్తగా ఎవరికన్నా వినేవాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు, కానీ అలవాటు అయిపోయిన వాళ్ళు పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే పరామర్శలతో, పరామర్శ యాత్రలతో మొదలైంది. ఇప్పుడు పరామర్శలు ఏంటంటే ఆయన ఎవరెవరికి పరామర్శలు చేస్తారు? ఫస్ట్ రూల్ ఏంటంటే వాళ్ళు జైల్లో ఉండాలి, లేదా రెండోది ఏంటంటే ఏదన్నా కేసులో ఇరుక్కుని ఉండాలి. అదేదన్నా స్కామ్ అన్నా అయి ఉండొచ్చు, గంజాయి బ్యాచ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవడన్నా యాక్సిడెంట్ చేసి చంపేసిన కేసు అయి ఉండొచ్చు. ఇప్పుడు వెళ్తున్న దాంట్లో చనిపోయిన బాధిత కుటుంబం ఆయనకు శత్రువులా? గొర్రెల కాపరి ఏ రోజుకి ఆ రోజు వెళ్తే తప్ప బతుకు గడవని ఒక ఆయన చనిపోయాడు, వానికి పరామర్శ ఉండదు. చంపేసిన వాళ్ళకి పరామర్శ. తర్వాత ఆయన కారు కిందే పడి చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఆయన ఇంటికి పిలిపించుకుంటాడు, అది కూడా ఎప్పుడో నెల రోజుల తర్వాత విమర్శలు వస్తున్నప్పుడు ఈయనెళ్ళి పరామర్శించడు. ఇలా ఒకటా రెండా ఆయన పరామర్శల పర్వం గురించి చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు. సో రాష్ట్రము, అభివృద్ధి, రెవెన్యూ లోటు, గవర్నెన్సు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము, లేకపోతే పరిశ్రమలు, పెట్టుబడులు, పోలవరం, అమరావతి, ఇన్నున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఎన్ని చేస్తున్నారు, ఎన్ని చెయ్యాలి, ఇంకా ఎంత కొండంత అప్పు, ఈయన వదిలేసిన అప్పులు, కొడ్డీలు, కొత్తగా తెస్తున్న అప్పులు, ఇవేం పట్టవు ఆయనకి. చెప్పానుగా, సింగిల్ పాయింట్ ఎజెండా, డేంజరస్ ఎజెండా. ఎవరికి డేంజరస్? రాష్ట్రానికి, రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి, ఎండ్ ఆఫ్ ది డే మిస్టర్ జగన్మోహన్ రెడ్డికి కూడా. ఎందుకంటే కాకపోతే ఆయనకి ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, ఇప్పటికీ కేసులు ఉన్నాయి, అలాగే ఉంటాయి. మళ్ళీ పెడితే ఇంకో 4 కేసులు పడతాయి, ఏముంది. ఇప్పుడు కేసు జైలు అనే కొత్తగా ఉంటే ఎవరన్నా భయపడాలి, కానీ ఆల్రెడీ అలవాటు అయిపోయిన వ్యవహారమే కదా, అవి ఎప్పటికి తేలుతాయి తెలియదు. సో మన గురించి కనీసం మనం ముఖ్యమంత్రిగా చేసాం, రాష్ట్రానికి ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నాము, ఒక పార్టీకి అధినేతగా ఉన్నాను, కనీసం మన గురించి ఏమనుకుంటారు రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు జంజీ యువతరం, మన జంజీ అని ఒక ఉద్యమం చేశారండి, అది నిన్నగాక మొన్న డిఎస్సి దాని గురించి. అందులో జంజీ ఒక్కళ్ళు లేరు. అంటే ఎక్కడో ఢిల్లీలో జరిగింది, సరే దాని ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు, కనీసం దానికి మ్యాచ్ అవ్వాలి కదా. సో జంజీ అని మాటలు చెప్తే సరిపోదు, వాళ్ళ ఆలోచనను అందిపుచ్చుకునేలాగా ప్రవర్తిస్తున్నాం లేదో చూసుకోవాలి. హౌ షేమ్, జైలుకి వెళ్ళి నేరస్తుల్ని పరామర్శిస్తారా? పైగా నేరస్తులకి కులం, మతం, ప్రాంతం ఇవన్నీ ఉంటాయి. ఒక పాస్టర్ చనిపోతే, తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోతే, దానికి అసలు పెద్ద గందరగోళం, మొత్తం మతం, రాష్ట్రంలో మత కల్లోలాలు ఏదో అయిపోతున్నాయి. ఎవరో ఇద్దరు కొట్టుకునేదో అయితే దానికి ఒక కులం, లేదా ఇంకొక ప్రాంతానికి కులం. అంటే ఇంత దారుణంగా ఏ రాష్ట్రంలో అయినా పరిస్థితి ఉంటుందా? అంటే ఆవేదనతో చెప్తున్న విషయం ఇది. రాజధాని లేకుండా విడిపోయిన రాష్ట్రానికి ఒక దశ, ఒక దిశతో ముందుకెళ్తూ ఉంటే అయితే సహాయం చేయాలి, లేదా ఒక పనికొచ్చే 4 సలహాలు ఇవ్వాలి, లేదా కామ్గా ఉండాలి. కానీ ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడట్లేదు నేను. అధికారంలో ఉండి ఆ అధికారం, ఆధిపత్యం తలకెక్కి పార్టీ అధినేత ఏం చెప్తున్నా, ప్రభుత్వం ఏం చెప్తున్నా పట్టించుకొని వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్, డిబేట్లోకి వెళ్దాం బ్రేక్ తర్వాత.